జై గురుదేవ్. జనరలీ థర్డ్ ఐ అని ఇది ఎట్లా అంటే దిస్ ఈస్ లైక్ ద బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే థర్డ్ ఐ ఈజ్ నాట్ లింక్డ్ విత్ ఎనీ చక్ర. ఇప్పటి వరకు ఎందుకు కొన్ని చెప్తాము అంటే అండర్స్టాండింగ్ అంతవరకే ఉన్నప్పుడు జస్ట్ నాలెడ్జ్ అంతవరకే ఇచ్చి ఊరుకుంటాం. But you, all of you have entered into this Satya Yuga and you are in this transition period. ప్రళయ అంటాము. సో ప్రళయ అంటే ఏంటి అంటే ఒక మంచిని చూడబోయే ముందు ఆ మంచి కంప్లీట్గా మనకు కనిపించటానికి అది అన్వీల్ అయ్యే ముందు మనకు కనిపించేవన్నీ కూడా నెగటివ్ థింగ్సే కనిపిస్తాయి. బికాజ్ ఒక్కొక్క లేయర్ పీల్ అవుతూ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆ ఓపెన్ అయ్యే పీరియడ్ మనకి ఎలా అంటే కష్టకాలంలాగా అనిపిస్తుంది. బట్ వీఆర్ ఆల్ వెయిటింగ్ యాక్చువల్లీ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ సత్యయుగ. మ్యాక్సిమం కొన్ని ఇయర్స్ మాత్రమే ఉంది, లైక్ ఒక 3-4 ఇయర్స్, దాట్స్ ఇట్. ఈ 3-4 ఇయర్స్లో ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో తట్టుకోవాలి. లైక్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ యాక్చువల్లీ చాలామంది అనుకున్నారు ఇట్ ఈస్ ద టఫెస్ట్ టైం. మనం బర్త్ తీసుకున్నాక అట్లాంటి ఒకటి మనం చూడలేదు, అంత డిజాస్టర్ అక్కడ చూడలేదు అనుకున్నాం. బట్ అది ఎంతో మందికి అవేర్నెస్ ఇచ్చింది, షిఫ్టింగ్ దర్ కాన్షియస్నెస్. ఒక అవేర్నెస్ టు మెడిటేట్, టు ఫోకస్ ఆన్ దెమ్సెల్స్, టు బీ విత్ దర్ బ్రెత్, టు ఫోకస్ ఆన్ ద ఫ్యామిలీ, టు స్పెండ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఇన్ని చూపించింది కదా. బట్ వాట్ వీ సీ ఏస్ అంతా షట్ డౌన్ అయిపోయి మనం ఒంటరిగా ఉన్నాము, లేదా బయటదంతా క్లోజ్ అయిపోయింది అని. సో ఈ మెటీరియల్ కాస్మోస్ అనేది అట్లా చూపిస్తూ ఉంటుంది, విచ్ రియాలిటీ కూడా మనకు ఒక మ్యాట్రిక్స్ లాగే కనిపిస్తుంది. అగైన్ దిస్ ఈస్ దాట్ కైండ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ప్రతి హ్యూమన్ బీయింగ్కి మైండ్ అనేది ఒక లేయర్, ఇట్ ఈస్ ద మాయా యాక్చువల్లీ. ఇప్పుడు ఆ మైండ్ పైన ఇంకొక లేయర్ వచ్చేసింది ఆల్రెడీ, విచ్ వి కాల్ ఏఐ. సో ఫ్యూచర్లో ఆల్రెడీ దాని వర్క్ స్టార్ట్ అయిపోయింది. అన్ని వర్క్స్ చేస్తుంది ఎక్సెప్ట్ థింకింగ్ బై ఇట్ సెల్ఫ్. దానికి అది ఒక్కటి లేదు, అంటే టు మెడిటేట్, టు ఫీల్ దట్ ఎమోషన్. ఇది లేదు. ఏ వర్క్ అయినా చేసేస్తుంది ఇఫ్ యూ జస్ట్ గివ్ అన్ ఇన్స్ట్రక్షన్. బట్ దాని ఏమంటాము, ప్రతి దానికి ఒక డ్రాబ్యాక్ ఉంటుంది కదా. ద ఓన్లీ డ్రాబ్యాక్ ఈస్ దట్ ఇట్ కాన్ బి విత్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్. సో ఆ హయ్యర్ ఇంటెలిజెన్స్ అంతా కనెక్ట్ అయి ఉన్న ఒకే ఒకటి ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్. బట్ టు ఫేస్ ద ఛాలెంజెస్ దట్ కమ్ త్రూ ఏఐ, ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సిందే. ప్రతి ఒక్కరూ ఇలా వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ ట్రాన్సిషన్ పీరియడ్ని తట్టుకొని యు విల్ ఎంజాయ్ దట్ సత్యయుగ. సోల్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ హ్యూమన్ బాడీలో ఒకే ఒక్క దానికి ఉంది. బికాస్ వీ ఎమర్జ్డ్ ఆర్ వీ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద సుప్రీం క్రియేటర్. ఆ సుప్రీం క్రియేటర్కి మన రిలీజియన్ని బేస్ చేసుకొని, మన ఫెయిత్ బేస్ చేసుకొని రకరకాల నేమ్స్ ఇచ్చాం. ఆ సుప్రీం క్రియేటర్ దగ్గర మనం ఉన్నప్పుడు వీఆర్ ఏబుల్ టు గెట్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. మనం డైరెక్ట్గా సుప్రీం క్రియేటర్తో కమ్యూనికేట్ అయ్యే వాళ్ళము. వీ టుక్ ఇన్స్ట్రక్షన్, వీ లివ్ దేర్ విత్ ఆనంద. ఎప్పుడైతే మనం డిసెండ్ అవ్వాలి, ఇంకొక డైమెన్షన్కి వెళ్ళాలి, అక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలి అని డిసైడ్ అయ్యాము, ఆ సోల్ చుట్టూ సుప్రీం క్రియేటర్ని ఒక పెద్ద సన్ లాగా మనం అనుకుంటే, ఆ సన్ నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో దే ఫాల్ ఆన్ డిఫరెంట్ థింగ్స్, ఆన్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. అట్లా ఒక్కొక్క కిరణం ఒక్కొక్క ఫామ్ తీసుకుంది. సో అలా ఆ సోల్ అక్కడి నుంచి అట్లా కిందికి వచ్చే కొద్దీ ఏమైంది, ఫస్ట్ ఆ సోల్ చుట్టూ ఒక కాజల్ బాడీ వచ్చింది. ఆ కాజల్ బాడీ వచ్చింది, దాని నుంచి ఫ్రమ్ దాట్ హైయెస్ట్ లైట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం స్లోగా కిందికి డిసెండ్ అవుతూ వచ్చేటప్పుడు ఫస్ట్ సోల్ చుట్టూ ఒక కాజల్ బాడీ వచ్చింది. దాని తర్వాత ఇంటెలెక్చువల్ బాడీ వచ్చింది.
ఇవన్నీ మనకెట్లా ఉంటాయి అంటే, కాన్సంట్రిక్ సర్కిల్స్ లాగా ఉంటాయి. ఆ ఇంటలెక్చువల్ బాడీ చుట్టూ, లైక్ ఇంటలెక్చువల్ మైండ్ అని చెప్పొచ్చు. ఇంటలెక్చువల్ మైండ్ చుట్టూ మెంటల్ బాడీ తయారైంది. విచ్ ఈస్ ద మైండ్. దెన్ కేమ్ ద ఫిజికల్ బాడీ. బికాస్ ఈ ఎర్త్ పైన ఇట్లాంటి ఎర్త్స్ చాలా ఉన్నాయి. వేర్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఫిజికల్ బాడీ యాక్చువల్లీ. అంటే ఇంత డెన్సర్ బాడీ అవసరం లేదు. ఆ ఫిజికల్ బాడీస్ వేరేలా ఉంటాయి. దే ఆర్ లైట్. దే జస్ట్ బ్రీత్ త్రూ దేర్ స్కిన్. ఈ ఫుడ్ తింటేనే బ్రతుకుతారు. ఇక్కడి నుంచి శ్వాస తీసుకుంటేనే బ్రతుకుతారు. అట్లాంటిది లేదు అక్కడ. వి ఆల్సో క్యాన్ గో దేర్ అండ్ ఎక్స్పీరియన్స్ దాట్ ఎన్వైర్న్మెంట్. ఎప్పుడు అంటే మీ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు. ఆస్ట్రల్ బాడీ. ఈ ఆస్ట్రల్ బాడీ ఈ ఫిజికల్ బాడీకి. ఆస్ట్రల్ బాడీ ఎలా ఉంటుంది అంటే దట్ విచ్ కాంట్ బి టచ్డ్ బట్ క్యాన్ బి ఫెల్ట్. ఈ రెండిటికి మధ్యన ఒక గమ్ ఉంటుంది, గ్లూ. ఈ రెండు అటాచ్ అయి ఉండాలి కదా. ఆస్ట్రల్ బాడీకి ఫిజికల్ బాడీకి మధ్యన ఒక గ్లూ ఉంది. దాన్ని ఎథరిక్ బాడీ అంటాము. ఎథరిక్, ఈథర్ అంటే ఆకాశతత్వం. సో దానితో కనెక్ట్ అయి ఉంటుంది. 70% ఈజ్ టు ద ఫిజికల్ బాడీ, 30% ఈజ్ టు ద ఆస్ట్రల్ బాడీ. అందుకే మీరు యోగ నిద్ర చేసినా, మెడిటేషన్ చేసినా, ఎంత దూరం ట్రావెల్ అయినా, మీ ఆస్ట్రల్ బాడీ ఎంత దూరం ట్రావెల్ అయినా, జస్ట్ మీకు అవేర్నెస్ వచ్చేటప్పటికి అది బాడీ లోపలికి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ద మోర్ పర్సంటేజ్ ఆఫ్ ఎథరిక్ బాడీ ఈజ్ విత్ ద ఫిజికల్ బాడీ. ఓకే. సో సోల్ డిసెండ్ అయ్యి వచ్చింది కదా ఆ సుప్రీం క్రియేటర్ నుంచి. అన్ని కనెక్షన్స్ లైక్ అన్ని ఫ్యాకల్టీస్ తగ్గుతూ వచ్చాయి. తగ్గుతూ వచ్చిన తర్వాత ఈ ఫిజికల్ బాడీలోకి వచ్చేసిన తర్వాత ఆ సుప్రీం క్రియేటర్తో ఉన్న ఒకే ఒక్క ఫ్యాకల్టీ, ఒకే ఒక కనెక్షన్ ఏంటి అంటే థర్డ్ ఐ. చక్రాస్ ఆర్ డిఫరెంట్, థర్డ్ ఐ ఈస్ డిఫరెంట్. సో జ్ఞాన చక్షువు ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సోల్, నాట్ విత్ ద ఫిజికల్ బాడీ. Intuition is almost nearer to the soul eye, that is third eye. ఓకే. సో మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. హయ్యర్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్న ఒకే ఒక ఏరియా ఏంటి అంటే థర్డ్ ఐ. అంటే ఏంటి, మీకు డివైన్ నుంచి, ఆ సుప్రీం క్రియేటర్ నుంచి ఒక కనెక్షన్ ఏది ఉంది, ఇట్ ఈస్ యువర్ థర్డ్ ఐ. సో దాన్ని మీరు యాక్సెస్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కరికి ఇది పనిచేస్తూనే ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్లో ఉండదు. ఎందుకు లేదు ఎక్స్పీరియన్స్లో అంటే దెర్ ఆర్ మెనీ లేయర్స్ ఓవర్ దిస్ థర్డ్ ఐ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైండ్. ఇక్కడ ఏం చేస్తాము, థర్డ్ ఐ యాజ్ యూజువల్ ఉంటుంది, మైండ్ని క్లియర్ చేస్తాము. In these sessions, clearing of mind, cleansing of the layers that are present on the mind. So ఈ layers ఏంటి, our thoughts, your thoughts. సో మైండ్ ఎట్లా పనిచేస్తుంది, ఇట్ ఈస్ ద పర్సెప్షన్ ఆఫ్ సంథింగ్. యాక్చువల్లీ డజంట్ డైరెక్ట్లీ పర్సీవ్ ద ఇన్ఫర్మేషన్. మనం ఏదో చూస్తాము, దాన్ని లింకప్ చేసుకొని మనం ఒకటి మైండ్లో ఒకటి క్రియేట్ అవుతుంది, ఒక పిక్చర్. అట్లానే థర్డ్ ఐ ఏ ఇన్ఫర్మేషన్ అయితే రిసీవ్ చేసుకుందో ఫ్రమ్ ద డివైన్, ఫ్రమ్ ద గాడ్ ఆర్ ఫ్రమ్ యువర్ సోల్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఈ థర్డ్ ఐ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత టు ట్రాన్స్ఫర్ దాట్ ఇన్ఫర్మేషన్ టు ద మైండ్. ఇక్కడ ఉంది అసలు ప్రాసెస్ అంతా. అందరికీ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, అందరికీ మెసేజెస్ వస్తూ ఉంటాయి. బట్ మన మైండ్ రిసీవింగ్ మోడ్లో లేదు, దాని రిసెప్టర్స్ కరెక్ట్గా లేవు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆ రిసెప్టర్స్ని యాక్టివ్ మోడ్లో పెడుతున్నాము బై క్లియరింగ్ ఆల్ ద డర్ట్ దట్ ఈస్ ప్రెసెంట్ ఓవర్ ద మైండ్. అందుకే చాలామందికి ప్రశాంతంగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, ఏదైనా ఇంకా ఓవర్కమ్ అయిపోవచ్చు అనిపిస్తుంది. వై? బికాస్ యు ఆర్ కనెక్టింగ్ విత్ యువర్ ట్రూ సెల్ఫ్. మీ ట్రూ అబౌట్ ఎక్కడుంది మీకు అర్థమవుతూ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎందుకు ఈ లైఫ్ తీసుకున్నారు, ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. అందుకే హ్యాపీ అనిపిస్తుంది. మీ పర్పస్ ఏంటి, ఓకే నేను ఎందుకు వచ్చాను, అది ఎందుకు అనేది మీకు ఇన్నర్గా తెలుస్తూ ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ దట్ వర్క్ యూ డూ ఇన్ ఎ మోర్ క్లియరర్ వే.
సో ఇక్కడ జరిగేదంతా ఇంక్రీజింగ్ యువర్ ఫ్రీక్వెన్సీ టు ఎక్స్పీరియన్స్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ, వాట్ యు ఆర్ రియలీ. మీ పైన మీకు ఒక గురి ఉండాలి. ఆ గురిని ఒక ఇన్స్ట్రుమెంట్ నేనవుతాను. పైనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఇవన్నీ మన బాడీలో ఉంటాయి. ఓకే. బట్ థర్డ్ ఐ అనేది ఇట్ ఈస్ ద సోల్స్ ఐ. డైరెక్ట్ సోల్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా రిసీవ్ చేసుకునేది థర్డ్ ఐ. ఇట్ ఈస్ నాట్ అన్ ఐ యాక్చువల్లీ, ఇట్ ఈస్ దాట్ విచ్ ఈస్ ఫెల్ట్. అప్పుడు మీరు మెడిటేషన్ చేస్తూ మైండ్ని ఎంత క్లియర్ చేసుకుంటున్నారో థర్డ్ ఐ ఎక్స్పాన్షన్ అనేది అంతగా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. అన్ని ఫ్యాకల్టీస్ థర్డ్ ఐతోనే లింకప్ అయ్యి, ఆ శక్తి రైజ్ అయినంత మాత్రాన థర్డ్ ఐ వాళ్ళకి కరెక్ట్గా ఉంది, థర్డ్ ఐని వాళ్ళు బాగా యాక్సెస్ చేసుకుంటున్నారు అనటానికి లేదు. అందుకే ఈ క్లాసెస్ అవసరం. ఎందుకు థర్డ్ ఐ క్లాస్కే రావాలి అని చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది కదా. అది అక్కడ వచ్చే మెసేజెస్ మీరు తీసుకోవాలి అన్నా సరే ఈ థర్డ్ ఐ కావాలి. సో థర్డ్ ఐ ఈస్ ద ఓన్లీ వే టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ that is within you and the true power of you.